ట్రంప్ ఏడాది పాలన ప్రపంచాన్ని అల్లకల్లోలంగా మార్చేసింది. ఆయన ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్లా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏడాది పాలనలో ట్రంప్ సాధించిందేంటి? సొంత దేశంలో కూడా నిరసనలకు కారణమేంటి? రానున్న రోజుల్లో ట్రంపరితనం ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ట్రంప్ సృష్టించిన కల్లోలం అంతా ఇంత కాదు. H-1B వీసాలపై ఆంక్షలు, వలసదారులపై ఉక్కుపాదం, ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధం, పలు దేశాలపై పరోక్ష యుద్ధం, గ్రీన్లాండ్ కోసం మిత్ర దేశాలతో కలహం, రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత్తో కయ్యం, నోబెల్ కోసం యుద్ధాలు ఆపానంటూ ప్రగల్భాలు, తన మాట వినని దేశాలపై టారిఫ్ బాదుడు, ఇలా ఒకటేంటి, అంతేకాదు ఇతర దేశాధినేతలతో జరిగిన ప్రైవేట్ చాట్లు బయటపెట్టారు. గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడారు. ఫ్రాన్స్పై ఏకంగా 200% సుంకాలు విధిస్తానని బెదిరించారు. వెనిజువేలా, కెనడా, గ్రీన్లాండ్ ద్వీపంతో కూడిన అమెరికా మ్యాప్ను విడుదల చేసి కలకలం సృష్టించారు. ట్రంప్ అవకాశవాద ధోరణి, అత్యధికారులతో చేస్తున్నటువంటి అవకాశ ధోరణి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ఏముంది? ఇది ఓపెన్ సామ్రాజ్యవాదం. బహిరంగంగా దేశాల మీద పెత్తనం, సార్వభౌమాధికారాలకు అతీతంగా అమెరికా ప్రయోజనాలే అందరి ప్రయోజనాలు కావాలి. మేము తింటే మీరు బతుకుతారు, మేము తినకపోతే మీరు చస్తారు, మా చేతి కింద మీరు ఉండాలి, వైట్ మ్యాన్స్ బర్డెన్ అనేవాళ్ళు ఒకప్పుడు. ఇట్లాగే ఈ రకమైనటువంటి ధోరణి చూపిస్తున్నాడు ట్రంప్. అంటే ఈజ్ స్ట్రాటజిక్ మూవ్. యుద్ధం లేకుండానే తన వెస్టర్న్ హెమిస్ఫియర్ని తన సొంత పరిధిలో పెట్టేసుకొని తన ప్రాంతంగా డిక్లేర్ చేసుకుని దాన్ని ఇతరులు రాకుండా చేసే ప్రాంతానికి మిగతా తను మాత్రం ఇతర ప్రాంతాల్లో జోక్యం చేసుకునే వ్యవహారాన్ని ఇప్పటికీ చేస్తున్నాడు చాలా చోట్ల. ఓపెన్ బహిరంగ సామ్రాజ్యవాదం. దీనిలో తరతమ భేదాలు లేవు ట్రంప్కి. యూరోప్ గతంలో మిత్రదేశం ఇట్లాంటివి ఏం లేవు అనేది. ట్రంప్ హెచ్చరికలపై ధీటుగా స్పందించిన ఐరోపా దేశాలు ప్రతి సుంకాలు వేస్తామని హెచ్చరించాయి. EU అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తేల్చి చెప్పాయి. G7 భేటీకి సిద్ధమని ఫ్రాన్స్ ప్రకటించింది. స్విట్జర్లాండ్లోని దావోసులో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ట్రంప్నకు యూరప్ బానిస కాదంటూ, గ్రీన్లాండ్ అంశంలో తమదంతా ఒకటే మాట అంటూ ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన చేశాయి. దీంతో EU దేశాలపై ప్రకటించిన టారిఫ్ యుద్ధంపై ట్రంప్ వెనక్కి తగ్గారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఐరోపా, అమెరికా దౌత్య ఉద్రిక్తతల భయంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. మన దేశంలోని BSE, NSE నేలచూపులు చూశాయి. 9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. అటు ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలపై ఇరాన్కు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తనను హతమారిస్తే భూమి మీద ఇరాన్ అన్నది లేకుండా చేస్తానని హెచ్చరించారు. తనపై ఏదైనా హత్యాయత్నం జరిగి దాని వెనుక ఇరాన్ హస్తం ఉందని తేలితే ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని తన సలహాదారులను ఆదేశించానన్నారు. ఇరాన్ ఆందోళనలో అమెరికా జోక్యంపై ఖమేనీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు ఏడాది కాలంలో తాను 8 యుద్ధాలు ఆపానంటూ ట్రంప్ పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా భారత్ పాక్ యుద్ధంపైన ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ బిల్డప్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాను అన్ని యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదంటూ అక్కసు బయటపెట్టారు. 8 యుద్ధాలు ఆపినా నోబెల్ ఇవ్వలేదని, ఇక శాంతి గురించి ఆలోచించనంటూ నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు ఓ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉండి ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ట్రంప్ తీరుపై ప్రపంచ దేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ పట్ల స్వదేశంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని నట్టేట ముంచుతున్నారంటూ అమెరికన్లు మండిపడుతున్నారు. ఏడాది పాలనను పూర్తి చేసుకున్న క్రమంలో ట్రంప్ తీసుకువచ్చిన విధానాలకు వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా వివిధ సంఘాల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, దిష్టిబొమ్మలతో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ పాలన వల్ల అమెరికా అనేక సంవత్సరాలు నిర్మించుకున్న అంతర్జాతీయ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిందంటూ మండిపడ్డారు. మొత్తానికి ఏడాది పాలనతో యావత్ ప్రపంచాన్ని అల్లకొల్లోలం చేసిన ట్రంప్ మున్ముందు ఇంకెంత అరాచకం సృష్టిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.